ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో కేజ్రీవాల్ ని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. రాత్రి ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ ని తరలించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. రాత్రంతా ఆయన ఈడీ ఆఫీస్లోనే ఉన్నారు. స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఇక విచారణ కోసం దాదాపు 9 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలైతే సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఆప్ తో సహా ఇండియా కూటమిలోని పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అర్ధరాత్రి విచారణ చేయాలంటూ కోరారు. కానీ ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టులో ఆప్ నేతలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. నిన్న సాయంత్రం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రికార్డులోకి ఎక్కారు. ఆయన అరెస్టుతో ఆప్ భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అరెస్ట్ అయిన ఆయన్నే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ ప్రకటించింది. ఇక ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. మనీ లాండరింగ్ కేసులో ఇటీవల జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తన రాజీనామాను గవర్నర్ ఆమోదించే వరకు అరెస్టు మెమోపై ఆయన సంతకం చేయలేదు. అరెస్టుకు ముందు ఆయన రాజీనామా చేసి తన వారసుడిగా చంపై సోరెన్ కు పగ్గాలు అప్పగించారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ప్రతిపక్ష నేతలను మోదీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆక్షేపించారు. మరోవైపు లిక్కర్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని, దర్యాప్తుకు సహకరించాలని ఢిల్లీ బీజేపీ నేతలైతే డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి ప్రకటించారు. కేజ్రీవాల్ ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, అందుకే లోక్సభ ఎన్నికల ముందు అక్రమంగా జైలుకు పంపించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుతంత్రం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా విమర్శించారు.
దేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్ట్ అయిన మొట్టమొదటి సిట్టింగ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావడం గమనార్హం. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ మాత్రం ఇంకా రాజీనామా చేయలేదు. కేజ్రీవాల్ కు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో అసమ్మతిని అణిచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.